నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు 11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేయడమే కాకుండా వారందరికీ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సైబరాబాద్ పోలీసులు బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన యువత తప్పుదోవ పడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి నష్టపోయి చివరకు ఆత్మహత్య పాలవుతున్నటువంటి సంఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ నేపథ్యంలో సీరియస్గా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు. దీంతో యూట్యూబర్లతో పాటుగా సినీ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో కీలకమైనటువంటి ఆర్టిస్టులు ఉండటంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. రైట్కి తాజాగా మియాపూర్ ప్రగతి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు టాలీవుడ్కు చెందినటువంటి ప్రముఖ సినీ నటులు హీరో రానా దగ్గుపాటి, అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా కేసు నమోదు చేశారు. అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్తో పాటుగా వసంతకృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, నాయన పావని, నేహ పతాన్, పాండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, అలాగే రీతు చౌదరి మొత్తంగా 25 మంది పైగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఎంటర్ అయింది. ఇక హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని అనుమానంతో దర్యాప్తును ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా కొల్లగొట్టిన డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. నిందితులు సహా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు.